హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఇవి మాహి మాహి చేపలు అంటారు. ఈ మాహి మాహి చేపలను ముళ్ళు లేని చేపలు ఇలా కవర్లో వస్తాయి. ఇవి ఫ్రై చేసుకున్న చాలా బాగుంటాయి. ఇవి ఎంత పెద్ద చేప ఉంటుందో తెలియదు, కానీ మనకి ఇలా పీసెస్ కింద మనకు కవర్లలో వస్తాయి. ఫ్రోజన్లో పెట్టుకుంటారు. అయితే తెచ్చి కొంచెం వాటర్లో వేసినాక ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనము ఏ విధంగా వండుకున్నా బాగుంటాయి. ఏంటంటే ముళ్ళు ఉండదు కాబట్టి పిల్లలైనా ఇష్టంగా తినొచ్చు. ముళ్ళు గొంతులో తట్టుకుంటుందో కుచ్చుకుంటుందో అన్న భయం లేకుండా పిల్లలకు ఈ ఫిష్ పెట్టచ్చు అన్నట్టు. చక్కగా అన్నీ ఒకేలా ఎంత బాగుంటాయో అసలు. పీసెస్ చూస్తేనే భలేగా ఉంటాయి, మటన్ పీసుల్లాగా. కానీ ఇది ఫిష్. ఇవి చక్కగా కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ అందరు అంతే, కొంచెం కటింగ్ వర్క్ అందరికీ ఆడ మగ తేడా లేదు, అందరికీ వచ్చి ఉండాలి. ఎందుకంటే మా అమ్మాయికి అసలు ఇదివరకు ఒక్క వంట కూడా అంత ఈజీగా వచ్చేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం ఫుల్ పర్ఫెక్ట్. అన్నిట్లల్లో కోయటం కానీ చేయటం కానీ ఏదైనా మొత్తం ఇలా కట్ చేసి పెట్టుకొని బాగా కడగాలి. దీంట్లో కడిగినాక దీంట్లోకి మంచిగా ఒక నిమ్మకాయని పిండుకోవాలి. మంచిగా పిండుకుంటే ఆ ముక్క విడిపోదు. తర్వాత కొంచెం పసుపు, తర్వాత కొంచెం కారము ఈ ముక్కలకు పట్టించుకోవాలి. చాలా బాగుంటుంది రుచి. ముక్కలు కూడా భలేగా ఉంటాయి, మంచిగా తినాలనిపిస్తుంది. ముళ్ళు తట్టుకుంటుందేమో, గొంతులా ఏరుకుంటుందేమో అన్న భయం లేకుండా చక్కగా తినొచ్చు అన్నట్టు. ఫ్రై చేసుకున్న సూపర్ ఉంటాయండి. పులుసు పెట్టుకున్నా బాగుంటాయి. మొత్తం ముక్కలకు పట్టించేయాలి ఇలాగా చక్కగా. తర్వాత ఒక కడాయిలో అంటే ప్యాన్లో నూనె వేసి, తర్వాత మనకు సరిపడా వేసుకోవాలంటే మరీ ఎక్కువ వేసినా బాగుండదు చేపల పులుసులకి. కాకపోతే ఇందులో కొంచెం ఎక్కువ శాతమే ఉన్నాయి కదా ముక్కలు, అందుకని 4 పచ్చిమిరపకాయలు వేసి తర్వాత ఉల్లిపాయ వేసి చక్కగా కలుపుకోవాలి. బాగా మంచిగా ఉల్లిపాయ అంతా వేగిపోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసి, కొంచెం ముందుగా వేసిన సాల్ట్ కాక మళ్ళీ మనం పులుసు వేసినాక కూడా చక్కగా మళ్ళీ కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ ముద్ద వేసి కలుపుకోవాలి. వేసి బాగా కలపాలి. మంచి వాసన వస్తుంటుంది. ఉల్లిపాయ వేగాలి చక్కగా, మరి పచ్చిగా అస్సలు ఉండొద్దు. బాగా వేగినాక ఇలాగా కొంచెం ఇది జీలకర్ర మెంతుల పొడి అండి. ఈమె మా ఇంట్లో అంటే ఎవరింట్లో అయినా కూడా రెడీగా ఉంటుంది కదా మనం ఇట్లాంటి వాటికి వేసుకోవడానికి. తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని, తర్వాత కొంచెం కారం, మనము స్పైసీగా ఎంత కావాలనుకుంటే అంత కారము, తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకొని, దీంట్లో కూడా కొంచెం రెడ్ కోసం పప్రికా కారం వేసింది మా అమ్మాయి. ఇలా చేసి చాలా రుచిగా చేస్తుందండి, చాలా బాగుంటాయి. తను చేసే ఏ వంట అయినా కూడా పర్ఫెక్ట్. దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసి కలియబెట్టాలి చక్కగా. ఈ మొత్తం కలిసిపోతుంటే వాసననే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు చక్కగా ఉప్పు కారం పట్టించిన ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. భలే రుచిగా తయారైంది పులుసు అయితే, చాలా బాగుంది. మాకైతే భలే నచ్చింది. నాన్ వెజ్ అందులో ఫిష్ తినే వాళ్ళకు ఇది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంటుంది. అలాగా చాలా రుచిగా అయింది. ఇది బాగా కలియబెట్టుకోవాలన్నట్టు. ఇవి ఇచ్చకపోతే అన్న భయం లేదు, ఏమీ కావు, చాలా మంచిగా ఉంటాయి. చక్కగా మనకు అక్కడ ఇండియాలో ముక్క కలపాలంటేనే ఇరిగిపోతాయేమో అనుకుంటాం, భయపడతాం. కానీ ఈ ముక్కలు అట్లా కాదు, ఇరిగిపోవు. ఉడకడం కూడా పెద్ద చాలా టైం ఏం తీసుకోదు, చాలా ఈజీగా ఉడికిపోతాయి. దీంట్లోకి కొంచెం చింతపండు పులుసు పిసికి బాగా పోసుకోవాలి. ఎందుకంటే ఈ చింతపండుని ముందు చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్తున్న పోసేటప్పుడు మనకు సరిపడా అంత ముక్కలను బట్టి మనం నానబెట్టుకొని చింతపులుసు పోసుకోవాలి. పోసుకొని చక్కగా కలపాలి. కొంచెం మళ్ళీ పెద్దగా ఏమీ కదిపితే ఖరాబ్ అయిపోతే ఏమన్నట్టు బాధ ఉండదండి. దాంట్లో కొంచెం సరిపడా సాల్ట్ కూడా వేసుకొని, దీంట్లోకి కొంచెము చిన్న బెల్లం ముక్కేసిందండి తను. మరి అక్కడ ఇండియాలో అయితే మనం వేసుకోము, కానీ తను వేసింది చాలా రుచిగా ఉంది అలా వేసుకుంటే. తర్వాత కొంచెం సరిపడా మళ్ళీ సాల్ట్ కూడా రుచి చూసి కొంచెం వేసుకోవాలి. కొంచెం కారం కూడా తక్కువ అనిపించి వేసుకున్నాం అన్నట్టు. కొంచెం కలియబెట్టాలి ఇంకా చక్కగా కలుపుకుంటే మంచిగా అయిపోతుంది.
చాలా రుచిగా అయింది, చాలా నచ్చింది, సూపర్. కొంచెం కొత్తిమీర వేసి కొంచెం మరగనివ్వాలి. సూపర్ అయిందండి. మాకు 10 నిమిషాలల్లో రెడీ అయిపోతుంది కూర, మనకు చేపల పులుసు. మీకు నచ్చితే లైక్ చేయండి, కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మానద్దు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.